అన్న ఇచ్చిన ఆఫర్స్ ఇచ్చిన అందరూ అక్కడక్కడ అలాగా మంచి మంచి పొజిషన్స్‌లో ఉండి మంచిగా సెట్ అయ్యి ఉన్నారు. వై అద్రే అబ్బాయి ఇంకా అలా ఉండిపోయాడు అనేది ఒకటుంది. దానికి ఏం చెప్తారు? ఏమో నాకు ఐడియా లేదు. బట్ నేను నా ఫ్లోలో నేను వెళ్తున్నాను. ఏదో ఎమోషన్ అయితున్నాను. లేదు కొంచెం స్ట్రెచ్ చేసుకుంటున్నా. అంతే ఎమోషనల్ ఏం కాదు. 2, 3 రోజుల నుంచి వర్కౌట్ చేయట్లేదు. అందుకే కొంచెం స్ట్రెచ్ ఓకే. చేసుకుంటున్నాను. బట్ అర్థమైంది. ప్రాబ్లమ్ ఏంటంటే నేను ఎక్కువగా దాని గురించి నేను ఎందుకు ఇక్కడే ఉండిపోయాను. ఐఎమ్ స్టిల్ రన్నింగ్ 22 ఇయర్స్ తర్వాత కూడా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అదొక హ్యాపీనెస్. ఒక బాధలో కూడా నేను పాజిటివ్ సైడ్ చూడడానికి ట్రై చేస్తా. హ్మ్. ఐ ట్రై టు బి ఆప్టిమిస్టిక్ ఎవ్రీ టైమ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ నౌ. ఎందుకంటే నా లైఫ్లో టచ్ వుడ్ నేను అప్పు చేయాల్సిన సందర్భం రాకుండా చూసుకున్నాను. నాకు మేబీ మీరు అన్నట్టుగా యూనో ఎక్కువగా వెళ్ళిపోయి కలిసిపోయి వాళ్ళతో కూర్చొని మాట్లాడి మనకు కొంచెం ఆపర్చునిటీస్ కోసం ట్రై చేయడం అవన్నీ మనకు తెలియదు. నెట్వర్కింగ్ అంత ఎక్కువ లేదు. వచ్చినప్పుడు కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మాత్రమే ఏంటి అని. అంతే తర్వాత ఒకసారి షూట్ అయిపోయినా ఆఫీస్ అయిపోయినా ఏదైపోయినా నేను డైరెక్ట్ ఇంటికే, ఇంకా వేరే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడాలు టైం పాస్లు చేయడాలు ఏం లేవు అస్సలు. ఏం ఏ అలవాటు అలవాటు లేదు. ఎక్కడ టైం పాస్లు చేసేది లేదు. ఎప్పుడో ఎవరిదో ఫ్రెండ్ బర్త్డే ఉంది ఖచ్చితంగా వెళ్ళాలి అంటే తప్ప ఒక బర్త్డేకి వెళ్ళడం తప్ప అదర్వైజ్ ప్రెజెంట్. హ్యాపీగా నేను ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుంటే సినిమాలు చూసుకుంటే అదే నా టైం పాస్. సో మేబీ అదొక రీజన్ కావచ్చు. అదర్వైజ్ అంటే నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ రాలేదు. అందరూ ముందుకెళ్ళిపోతున్నారు నేను ఇక్కడ ఉండిపోయానే అనే ఫీలింగ్ నాకైతే లేదు. ఎందుకంటే నేను ఉన్న దాంట్లో నాకు హ్యాపీగా ఉన్నాను.